చేశారా నిదానంగా కొంచెం ముందు ఓకే సార్. చేతులు
సార్ ఎమ్మెల్యే గారు నమ్మలేదు సార్ టేబుల్ లాగేస్తా టేబుల్ లాగి ఓకే 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 వదిలే ఓకే సార్ కొంచెం ఫ్లాష్ డౌన్ ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు ఏఎంసీ చైర్మన్ అలేఖ్య గారికి, రాష్ట్ర కార్యదర్శి, ఇదో గర్వకారణం యూపీఆర్ వాటర్ ప్లాంట్ అనేది. ఇది మాకు ఎంత ఇబ్బందుల్లో నుంచి గురి చేసిన మంచినీళ్ళు లేక ఇప్పుడు అంతా తృప్తి పడుతున్నారు మా వార్డు ప్రజలు మొత్తం. దీనికి సహకరించిన మా ఎమ్మెల్యే గారికి, దీన్ని నిర్మించిన మా ఎంపీ విపిఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా 6వ వార్డులో ఇప్పుడు దాకా మాది టౌన్లోనే ఉంది, కానీ మా వాతావరణం అంతా పల్లెటూరులోని వాతావరణం. టౌనే పేరు కానీ మాకు చాలా అభివృద్ధి. ఎప్పుడైనా తెలుగుదేశం గవర్నమెంట్ 5 ఏళ్ళకి ఒకసారి వస్తే సిమెంట్ రోడ్లు ముట్టుకు వేశారు. మాకు ఏదైనా మాకు అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం గవర్నమెంట్లోనే జరిగింది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే కూడా ప్రతాప్ రెడ్డి ఇటుకరాయి పెట్టిన పాపాన పోలా, ఒక్క ఇటుకరాయి, ఒక్క సిమెంట్ కంకరేలా. కానీ ఆయన బయట ముడుకు ఇంత చేసిన అంత చేసిన ఓపుడు దుంపుడు ప్రసంగాలు ఇస్తున్నాడు. 6వ వార్డులో ఒక రాయి పెట్టిన పాపాన పోలా. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే, ఇప్పుడు 18 నెలలు మా ఎమ్మెల్యే గెలిచి వెంగయ్య గారి పాలెంలో 35 లక్షలు సీసీ రోడ్లు, 40 లక్షలు సీసీ రోడ్లు, కాలువలు, వీపీఆర్ వాటర్ ప్లాంట్, మళ్ళీ జేసీబీ తోటి మా కాలనీ చుట్టూ ఈ ప్లాట్ల వల్ల కాలనీలో నీళ్ళు నిలబడుతుంటే 3 రోజులు 3 జేసీబీలు పెట్టి కాలనీ చుట్టూ లేఅవుట్లో ఉన్న కాలువలు మొత్తం తీపిచ్చి ఎల్లవలు మొత్తం బానిచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారికి. పనిచేసే నాయకుడికి, మాటలు చెప్పే నాయకుడికి, మాటలు చెప్పే నాయకుడు ప్రతాప్ రెడ్డి అయితే పనిచేసే నాయకుడు కృష్ణారెడ్డి. అయితే నేను అనేది ఏంటంటే నాయకుల మధ్య 100 ఉంటాయి. పనిచేసే ఎమ్మెల్యే మనం గౌరవించాలా. కావ్య కృష్ణారెడ్డిని మళ్ళీ ఇంకోసారి మన ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఎంపీగా మనం ఏవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. 2026 సంవత్సరం వెంగయ్య గారి పాలనకు ఒక వరం. 2026 సంవత్సరం జనవరిలోనే ఈ రోజున వెంగయ్య గారి పాలనకి ఒకవైపున వెంగయ్య గారి పాలనకి మంచినీళ్ళు లేక అలమటిస్తుంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 15th ఫైనాన్స్ కి ఒక నూతన సంవత్సరం 2026 సంవత్సరం వెంగయ్య గారి పాలనకు ఒక వరం. 2026 సంవత్సరం జనవరిలోనే ఈ రోజున వెంగయ్య గారి పాలనకి ఒకవైపున వెంగయ్య గారి పాలనకి మంచినీళ్ళు లేక అలమటిస్తుంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 15th ఫైనాన్స్ కింద 98 కోట్ల రూపాయలు 98 లక్షల రూపాయలు మంజూరు చేసి ఈ రోజున 48.5 లక్షలకు సంబంధించిన టెండర్లు పూర్తయిన ధర్మిలా వర్క్ ప్రారంభించే టైంలో గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన, భూమి పూజ స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈ గిరిజన కాలనీ తెలుగుదేశం అడ్డా, ఇక్కడ రామకోటారెడ్డి గారి అడ్డా అని ఒకప్పుడు పేరు. ఇప్పటికి కూడా వారి యొక్క ఆలోచన మేరకు ఇక్కడ గిరిజన సోదరులందరూ కూడా రామకోటారెడ్డి గారిని ఫాలో అవటం జరుగుతుంది. వాళ్ళ తనయుడు ఎలక్షన్ అప్పుడు ఇక్కడ మాట ఇచ్చిన ధర్మిల ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా.
నేను మీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను, 5% కూడా మాట్లాడలేను. ఆయనగా మాట్లాడటం వస్తాయో మనకు తెలీదు. ఆ ఫ్లో మన నీళ్లు పారినట్టే మాటలు. అసలు నాకు ఎప్పుడు వచ్చినా ఏ ఫంక్షన్ ఏమన్నా వచ్చినా అసలు ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాటలు, ఈ ఫ్లో? మాటలు మాట్లాడాలంటే కూడా అది కూడా ఒక చిన్న చాలా మనిషికి అది రావాలంటే నా ఓటోడికి మాటలు తిరగవు. కృష్ణారెడ్డి గారిని చూసి నేను అప్పుడప్పుడు అనుకుంటుంటా, ఒకరోజు కాలేజ్ ఫంక్షన్కి వచ్చాను, కనీసం 20 నిమిషాలు కంటిన్యూస్ గా మాట్లాడతా ఉన్నాడు. 1 నిమిషంగా 20 నిమిషాలు కంటిన్యూస్. ఇంకా ఎంత టైం మాట్లాడుతున్నాడు, ఆ ఫ్లో ఎట్ వస్తుందో మనకైతే తెలియదు. నేను ఒకటి చెప్తున్నా, ఈరోజు వాటర్ ప్లాంట్ ఆ రోజు రామకోటన్న కొడుకు శశి ఇక్కడ తిరుగుతూ ఇక్కడ వాటర్ ప్లాంట్ అవసరం అని చెప్పి అడిగితే ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు కూడా కృష్ణారెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు మనం చెప్పి చెయ్యాలని. సో ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం ఈ 6వ వార్డులో చాలా సంతోషం. ఇలాంటి నడిపిస్తున్నాం, మెయింటెనెన్స్ మేమే చూసుకుంటున్నాం, ఇబ్బంది లేకుండా. ఎవరు కూడా పెట్టినోళ్ళు కూడా ఇక్కడ ఇప్పుడు రమణయ్య ఇక్కడ కట్టించింది కట్టించాడు, దాన్ని రన్ చేసినా ఏ ఇబ్బంది వచ్చినా ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం, దాని మెయింటెనెన్స్ అయితే ఇబ్బంది లేకుండా. ఇప్పుడే అభివృద్ధి కోసం దాదాపు 200 చిల్లర కోట్లు కావాలని చెప్పాడు కావలి టౌన్ పట్టణం. కానీ కావలి కాన్స్టిట్యుయెన్సీకి 485 కోట్లు తీసుకొచ్చున్నాడు మీ ఎమ్మెల్యే గారు. 485 కోట్లు అంటే ఈ రోజు ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో అది తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నా అంటే మీకు ఒక మంచి ఎమ్మెల్యే మీరు గెలిపించారు. అంటే ఆ గెలుపు కూడా ఇప్పుడే చెప్పినట్టు ఆ మెజారిటీ కూడా మామూలు మెజారిటీ కాదు. ప్రజలు ఎంత ఇష్టపడితే ఆ మెజారిటీ ఇచ్చారు. దాన్ని మనం మీ అందరు మనసుల్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టకుండా అట్టే మనం కూడా నడుచుకోపోవాలా. ఆయన బాధ్యత అట్టే నా బాధ్యత. మీ అందరూ కూడా నన్ను కూడా దాదాపు 36,000 ఓట్లతో నన్ను గెలిపించారు. మా బాధ్యత కూడా ఎప్పుడైనా ఏదైనా సమస్యలున్నా ఖచ్చితంగా మీరు ముందుకు రావచ్చు. సమస్యలు మనసులో పెట్టుకొని ఎవరు కూడా ఇబ్బంది పడుతూ మనం ఎందుకో అన్నట్టు ఫీల్ కాకుండా ఏదున్నా ముందు రండి, ముందు వచ్చి చెప్పండి. సమస్యలు తీరాలంటే మీరు చెప్తేనే ఆ సమస్యలు కూడా తీర్చగలుగుతాం.